ఎక్కడికి నేను ఎక్కడున్నా ఏం షూటింగ్ చేస్తున్నా సరే, ఎప్పుడైనా సరే ఎవరైనా నిత్య గురించి, నిత్య పర్ఫార్మెన్స్ గురించి మెచ్చుకుంటుంటే దేర్స్ అ సెన్స్ ఆఫ్ ప్రైడ్. అంటే నాట్ జస్ట్ ఫర్ మీ బట్ ఫర్ ఎవ్రీ వన్. అలా మొదలైంది టీం అందరికీ కూడా ఆ గర్వం ఉంటుంది. ఎందుకంటే అటువంటి ఒక ఫైన్ యాక్ట్రెస్ మా సినిమాతో తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి. అండ్ నిత్య ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ నిత్యతో సినిమా ఎప్పుడండి అని. నిత్య ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే నిత్య హీరోయిన్గా చేసినా ఏం చేసినా సరే ఆ సినిమాకి నిత్యయే హీరో. సో అంటే నిత్యతో కలిసి చేస్తున్నాం అంటే అది ఒక సోలో సినిమా కాదు, అది ఇంకా మల్టీ స్టారర్సే. నిత్య ఉన్న ఏ సినిమా అయినా మల్టీ స్టారరే. సో ఇదే యూ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ ది ఫిల్మ్స్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ నిత్య. అండ్ త్వరలో మనం ఒక మల్టీ స్టారర్ చేయాలి. మల్టీ స్టార్లో నితిన్ని కూడా జాయిన్ చేసుకుందాం. ఇద్దరు హీరోలు 1 హీరోయిన్ అండి. ఫస్ట్ టైం అనుకుంటే హీరోయిన్ 2 హీరోలు కావాలని అడుగుతుంది. చాలా క్లారిటీ ఉన్న హీరోయిన్ అని మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. సో తప్పకుండా చేద్దాం. ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనేది మాట్లాడుకుందాం. ఇలాంటి యాక్చువల్లీ మన వెంకట్ ఎవరంటే నానికి, నాకు, నిత్యాకి ముగ్గురికి తినే మేనేజర్. సో మా ముగ్గురు కాంబినేషన్ సినిమా నీకే చేస్తున్నాం, నువ్వు చేసుకో సినిమా. అయిపోయింది ఇంకా అంతే. ఇప్పుడు బయటికి వెళ్ళగానే వచ్చేస్తాయి అడ్వాన్స్లు. నిత్య అండి, నిత్యతో అడిట్ ఈష్ కంటిన్యూ జరగాలని అయింది. ఇట్స్ బీన్ 2 years సిన్స్ ఐ మెట్ యూ. ఐ గెస్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 years. ఇంకా సేమ్ అలాగే ఉన్నావు, యంగ్గా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, చాలా బాగున్నావు, అలాగే ఉన్నావు. సో నిత్య ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. నేను చెప్పాను చాలాసార్లు ముందే, నేను పనిచేసిన అందరు యాక్ట్రెసెస్లో ఫర్ మీ షీ ఈస్ ద బెస్ట్ యాక్టర్. అండ్ ఐ లవ్ టు వర్క్ విత్ హర్ అగైన్. డెఫినెట్లీ మన ఫ్యూచర్లో 3rd సినిమా చేయాలని కోరుకుంటున్నాను ఆఫ్టర్ ఇష్క గుండు జారి. అండ్ నాని నువ్వు ఐ థింక్ యూఆర్స్ సెగా అండ్ అలా మొదలైంది. సో మా ఇద్దరితో నేను ఒక సినిమా చేయాలి. ఇద్దరు మల్టీ స్టార్ సినిమాలో 4 years. ఓకే. సో అండ్ ఈ సినిమా డైరెక్టర్ గారికి, సార్ వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా మలయాళంలో మంచి హిట్ అయింది, అక్కడ ఇట్స్ అ బిగ్ హిట్. అండ్ ఇక్కడ కూడా మన తెలుగులో కూడా ఓకే బంగారం కంటే కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, అందరికీ మంచి పేరు, మా వెంకట్ కొంచెం డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బలవంతుడు బలహీనుండి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.